సార్ ఇంకా బిట్ కాయిన్ సంగతి ఓకే. నెక్స్ట్ ఎవరు మన క్రిప్టో ఇన్వెస్టర్లు ఉన్నారు, మీరు క్రిప్టో ఇన్వెస్టర్లకు అప్కమింగ్ ప్రాజెక్టులు కానీ లేకపోతే అప్కమింగ్ న్యూస్ కానీ ఏమున్నాయి? అంటే ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 ప్రాజెక్టులు బాగున్నాయండి. ఇవి మళ్ళీ యూజర్స్కి మళ్ళీ చెబుతున్నాము, క్రిప్టో అనేది హైలీ వాలటైల్ అండ్ అన్రెగ్యులేటెడ్. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉన్న వాళ్ళే ఈ క్రిప్టో ప్రపంచం వైపు రావాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఫీల్డ్ అనేది స్టార్ట్ అవుతుందంటే జనంలోకి వెళ్తుంది. సరే, ఈ మధ్య అనాలిసిస్ చేసిన ప్రాజెక్ట్లో డూప్ అని ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఓకే, మరి ఏంటి ప్రాజెక్ట్ అంటే, మనకి ఇప్పుడు ఏమైనా సోఫా ఏమైనా కొనాలనుకోండి మార్కెట్లో, ఆ వెబ్సైట్ ఏం చేస్తారంటే, అమెరికాలో బాగా ఫేమస్ అండి ఇది, స్టార్టప్ లాగా. ఓకే, బెస్ట్ డీల్ ఎక్కడ దొరుకుతుంది ఈ సోఫాకి, ఇక్కడ $100 సోఫా, ఇక్కడ $30 దొరుకుతుంది, ఇక్కడ $40 దొరుకుతుంది, $50 దొరుకుతుందని డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంది అనమాట కన్జ్యూమర్స్కి. మన ఇండియాలో కూడా కూపన్ సంథింగ్ అలా ఉన్నాయి. ఈ డూప్ అనేది ఇంకొంచెం వాళ్ళ టీము ప్రొఫెషనల్గా అన్ని డీల్స్ చెక్ చేసి ఇవ్వడం వల్ల ఈ డూప్ అనే కాయిన్ లాంచ్ చేశారు వీళ్ళు. ఓకే, సో మేబీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాంటి కొంచెం ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ప్లస్ వాళ్ళ టోకెన్కి ఫ్యూచర్లో ఉంటుందంటే మార్కెట్ క్యాప్ కూడా ఇవన్నీ చూసుకొని వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక $50 నుంచి $100 ఉంచుకోవడంలో బుల్ రన్ వచ్చినప్పుడు ఇవన్నీ మంచి పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదొక ప్రాజెక్ట్ అండి, డూప్ DUPE. అదే కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉంది, సెర్చ్ చేయొచ్చు DUPE అని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి చూపిద్దాం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, మనం B అని డిస్కస్ చేసాం, అంటే BOB బిల్డ్ ఆన్ కాయిన్ అని B అనే కాయిన్ ట్రంప్ టీమ్ వాళ్ళు తీసుకున్నారు కొన్ని కాయిన్స్ B అనే కాయిన్లో. అది మనం చెప్పిన దానికి ఇప్పటికి కూడా దాదాపుగా 30 to 50% పెరిగిందండి ఆ రోజు స్క్రీన్ మీద చూపించిన దానికి ఇప్పటికి. సో అది కూడా మంచి, మేబీ మన యూజర్స్ ఆ రోజు వీడియో చూసి ఎవరైనా క్రిప్టో అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పొజిషన్ తీసుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళ వాల్యూ పెరిగింది అనమాట. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు క్రిప్టో గురించి నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను, కరెక్ట్ డేటా దొరకట్లేదు. ఓకే, అంటే క్రిప్టో గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే మీరు కూడా అంటే క్లాసెస్ కానీ ఆన్లైన్ అడ్వైజులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అవునండి, అవును. మీ నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుందండి, చలవాది రాజేష్ అని. దాన్ని తప్పకుండా మెసేజ్ చేసి క్లాసెస్ అంటే మేము ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ అనేది అయితే కండక్ట్ చేస్తున్నాం, క్రిప్టో మీద అవేర్నెస్ క్లాసెస్ కానీ ఇవన్నీ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లాసెస్ అయినప్పుడు ఒకసారి మెసేజ్ చేస్తే వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం క్రిప్టో గురించి నేర్చుకోవడం తెలుసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడే నేర్చుకోవాలి సార్, ఫ్యూచర్ ఎంత కాదన్నా ఇటైపు వెళ్తుంది. సో ఫ్యూచర్ వెళ్ళేటప్పుడు ఒక 5 to 10% మన యొక్క టైంలో దీని మీద ఎఫర్ట్ పెట్టడం తప్పేం లేదు. ఓకే, లేదంటే మనం వెనకబడిపోతాం వేరే వాళ్ళతో పోల్చుకుంటే. గ్లోబలైజేషన్లో ఏమైందంటే ఫాస్ట్నెస్ ఎక్కువైపోయింది. ఈ ఫాస్ట్నెస్ లో మనం ఇంకా ఫాస్ట్గా ఉండాలి. అప్పుడే ఈ కాంపిటీషన్ తట్టుకొని నార్మల్ నెక్స్ట్ జనరేషన్ కి నార్మల్ కరెన్సీ లాగా చలామణిలోకి వచ్చింది. మనం ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే అలా వాడుతున్నాము, ఇంకా అందరూ ఇంకా క్రిప్టోలో ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఏటీఎంస్ కూడా మొన్న వీడియో ఒకటి వచ్చింది, అంటే ఈజీగా అసలు క్రిప్టో గురించి. ఇంకా కొన్ని అయితే ఎలా ఉండే అంటే, కార్డు మన దగ్గర క్రిప్టో పోర్ట్ఫోలియోలో ఉంటే ఆ కాయిన్స్ మనకి కరెన్సీలో కన్వర్ట్ అయ్యి అదే స్పెండ్ చేసుకుంటుంది అనమాట. అలాంటి అప్లికేషన్లు కూడా వచ్చినాయి. సో ఇవన్నీ ఇంకా ఇప్పుడిప్పుడే బిగినింగ్లో ఉన్నాము. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పైన, ఇది ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ రెండు సంబంధించింది. ఇంకా Web3 రెవల్యూషన్ అంటారు వీటిని. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ ఈ రెండు కలిపి నెక్స్ట్ లెవెల్ రెవల్యూషన్ జరగబోతుంది. ఒకప్పుడు IT రెవల్యూషన్ చూసాము, ఇప్పుడు AI అండ్ Web3 రెవల్యూషన్ చూడబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.